రైతన్నలందరికీ నమస్కారం అన్న. ఈరోజు మీ ముందుకు ఒక మంచి కండిషన్‌లో ఉన్న మహీంద్రా ట్రాక్టర్ అయితే సేల్‌కైతే తెచ్చానన్న. అండ్ ఈ ట్రాక్టర్‌లో ప్రత్యేకత ఏంటంటే అన్న, ఇదొచ్చేసరికి ఒక కాంబో సేల్‌లో అయితే వస్తుంది. మనకు చాలా ఇంప్లిమెంట్స్ అయితే బండితో పాటే వస్తుంది. అండ్ అదే కాకుండా బడ్జెట్‌లో వస్తుంది. అండ్ మీ దగ్గర బడ్జెట్ లేకపోతే దీనికి ఫైనాన్స్ సదుపాయం కూడా ఉందన్న. మీరు ఫైనాన్స్ చేసుకొని కూడా బండి అయితే తీసుకోవచ్చు. ఫైనాన్స్ రిలేటెడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ అండ్ బండి రిలేటెడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే చెప్పాను. సో వీడియోను దయచేసి ప్రతి ఒక్కరు చివరి వరకు అయితే చూడండి అన్న. మొత్తం డీటెయిల్‌గా అయితే చెప్పాను. దాని తర్వాతనే ఓనర్‌కి అయితే ఫోన్ చేయండి అన్న. ముందుగా ఎవరు కూడా ఓనర్‌కి అయితే ఫోన్ చేయకండి దయచేసి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ అయితే చేయండి అన్న. అండ్ మీ దగ్గర ఏమన్నా ట్రాక్టర్లు లేదా ఇంప్లిమెంట్లు సేల్‌కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నంబర్‌కు ఫోటోస్ డీటెయిల్స్ అయితే పంపించండి. మీ ట్రాక్టర్‌ని అమ్మాలనుకున్నట్లయితే ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నంబర్‌కు ఫోటోలు అయితే పంపించగలరు. ఎవరు కూడా దయచేసి నార్మల్ కాల్స్ అయితే చేయకండి అన్న. అండ్ మీరు యూట్యూబ్‌లో కన్నా ముందుగా మన ట్రాక్టర్ యొక్క అమ్మకాలు తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ కండి అన్న. లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇదొచ్చేసరికి మహీంద్రా 475 DI ట్రాక్టర్ అన్న. అండ్ 475 DIలో ఇది XP ప్లస్ బండి అన్న. ఇది వచ్చేసరికి బ్రాండ్ న్యూ కండిషన్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చు అన్న. బండి వచ్చేసరికి ఒక కాంబో సేల్‌లో అయితే వస్తుంది మనకు వచ్చేసరికి. అండ్ ట్రాక్టర్ మోడల్ విషయానికి వచ్చినట్లయితే 2024 మోడల్ బండి అన్న. ఇది వచ్చేసరికి 2024 మోడల్ అని చెప్పుకోవచ్చు బండి వచ్చేసరికి. అండ్ బండి యొక్క టైర్స్ కండిషన్ చూసుకున్నట్లయితే సిల్డ్ టైర్స్ అయితే ఉన్నాయన్న. కొత్తది తీసుకుంటే మీకు ఎట్లుంటుందో ఆ కండిషన్లో అయితే ఉంది బండి వచ్చేసరికి. బండికి ఎలాంటి రిపేర్లు కానీ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ చెప్తున్నాడు. మీకు ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందన్న బండి వచ్చేసరికి. బ్రాండ్ న్యూ లుక్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఓనర్కు జాబ్ రావడం వల్ల ఈ వెహికల్ని అయితే సేల్ చేస్తున్నాడన్న. అంతే, దీనికి మించి కారణం అయితే లేదు. ఓనర్కి ఒక గవర్నమెంట్ జాబ్ రావడం వల్ల ఈ వెహికల్ అయితే అర్జెంటుగా సేల్ చేస్తున్నాడు. అందుకే మనకైతే ఈ సేల్కి అయితే వచ్చిందన్న బండి వచ్చేసరికి. నీట్ అండ్ క్లీన్ లుక్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు అన్న బండి వచ్చేసరికి. ఇక పేపర్స్ విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్స్ అవైలబుల్గా ఉన్నాయని ఓనర్ చెప్తున్నాడు. మనకు అన్ని పేపర్స్ హ్యాండ్ ఓవర్ అయితే చేస్తాడన్న బండి. ముఖ్యంగా ఈ బండి రీడింగ్ వచ్చేసరికి ఓన్లీ 50 అవర్స్ అయితే తిరిగిందన్న. బండి వచ్చేసరికి 50 కూడా తిరగలేదు, 49 అవర్సే తిరిగింది. అది కూడా కూలింగ్కి తిరిగింది. ఎలాంటి దుక్కి కానీ దమ్ము కానీ చేయలేరన్న బండితోని, అది గమనించగలరన్న. ఇక నెక్స్ట్ ఇంప్లిమెంట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇంప్లిమెంట్స్లో భాగంగా మనకు ఓనరు ఫస్ట్ ఒక గుడ్ కండిషన్లో ఉన్న ట్రాలీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు. ట్రాలీ వచ్చేసరికి చాలా మంచి కండిషన్లో అయితే ఉందన్న. నీట్ ప్లాట్ఫామ్లు డోర్ల కండిషన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. పర్ఫెక్ట్ హైడ్రాలిక్ లిఫ్టింగ్ అయితే ఉంది. ట్రాలీకి ఎలాంటి రిపేర్లు కానీ ఇష్యూస్ కానీ లేవు అని చెప్తున్నాడు ఓనరు. ట్రాలీ కూడా బాగానే ఉందన్న, చూసుకోవచ్చు మీరు. ఇక సెకండ్ ఇంప్లిమెంట్ కింద ఒక 9 పిన్ కల్టివేటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు ఓనరు. కల్టివేటర్ కూడా బాగానే ఉందన్న, 9 పిన్నుల కల్టివేటర్ అయితే చెప్పుకోవచ్చు. అండ్ థర్డ్ ఇంప్లిమెంట్ కింద ఇంకొక సెట్ కల్టివేటర్ ఓనర్ ప్రొవైడ్ చేస్తున్నాడు అన్న. ఇది డక్ ఫుట్ కల్టివేటర్ అయితే అనొచ్చు. 7 పిన్నుల కల్టివేటర్ ఇది. డక్ ఫుట్ ఉంటుంది కింద వచ్చేసరికి. పెద్ద పంజల్లాగా అయితే ఉంటాయన్న దీనికి వచ్చేసరికి కింద భాగాన్ని. ఈ వరకు 3 ఇంప్లిమెంట్లు అయితే అయిపోయాయి కదన్న. ఇక 4వ ఇంప్లిమెంట్ కింద మనకు ఓనర్ ఒక స్వరాజ్ రోటోవేటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు అన్న. ఈ రూటోవేటర్ వచ్చేసరికి 36 బ్లేడ్ రూటోవేటర్ అన్న. మంచి కండిషన్లో అయితే ఉంది, తక్కువ నడిచిందని ఓనర్ చెప్తున్నాడు. రీసెంట్గానే అన్ని కొత్త బ్లేడ్లు వేసామని అయితే చెప్తున్నాడు అన్న. మీకు ఎలాంటి పని అయితే పెట్టదు రోటోవేటర్ వచ్చేసరికి. అండ్ పర్ఫెక్ట్ బేరింగ్లు అయితే ఉన్నాయని చెప్తున్నాడు. ఇక ఫిఫ్త్ ఇంప్లిమెంట్ కింద మనకు ఓనర్ ఒక పత్తి కట్టే బ్లేడ్ అయితే ఇస్తున్నాడన్న. పత్తి కట్టే పీకే బ్లేడ్ కూడా మనకైతే ఈ ఇంప్లిమెంట్లో భాగంగానే ఇస్తున్నాడు. అండ్ ఫైనల్ ఇంప్లిమెంట్ కింద మనకు ఓనర్ ఒక ఫ్యాన్ అయితే ఇస్తున్నాడన్న. వడ్లను ఎగబోసే ఫ్యాన్ అయితే అనొచ్చు. వడ్లను ఎప్పుడైతే మనము ట్రాక్టర్ ఎక్కించినాక ఎగబోసేది ఉంటుందో దాని యొక్క ఫ్యాన్, దాని యొక్క పార్ట్స్ కూడా ఓనర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇది మొత్తం ఒక కాంబో సేల్ లాగా ఓనర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడన్న. మొత్తం 6 ఇంప్లిమెంట్స్ తోని మనకైతే ఓనర్ అయితే అప్పచెప్తున్నాడు బండి వచ్చేసరికి. ఈ కాంబో సెట్ యొక్క సేల్ యొక్క ధర మరియు లొకేషన్, అదే ఫైనాన్స్ మరియు బండి ఎక్కడున్నదో వివరాలు తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. అండ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నామంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి. మన ఛానల్లో బడ్జెట్లో ఉన్న వెహికల్స్, మంచి కండిషన్లో ఉన్న వెహికల్స్ అయితే తేవడం అయితే జరుగుతుంది. ముందు కూడా మన ఛానల్లో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్స్ అయితే రాబోతున్నాయి. సో ప్రతి ఒక్కరు ఒక్కసారి ఛానల్ని చెక్అవుట్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి అన్న. ఇక ఈ యొక్క సెట్ సేల్ ధర వచ్చేసరికి ఓనరు 10,16,000 అయితే చెప్తున్నాడన్న. మీరు నెట్ తీసుకున్నాలనుకుంటే ఇంతకైతే తీసుకోవచ్చు. 10,16,000 చెప్తుండు. మాట్లాడుకున్నట్లయితే ధర చాలా మటుకు తగ్గించే అవకాశం అయితే ఉందన్న. ఇక ఫైనాన్స్ వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే బండి వచ్చేసరికి ముఖ్యంగా మహబూబాబాద్ డిస్టిక్లో అయితే ఉంది, తెలంగాణ స్టేట్లో. మహబూబాబాద్ జిల్లా తెలంగాణ స్టేట్లో అయితే ఉంది. ఫైనాన్స్ లోకల్ ఏరియా వాళ్ళకు ఓనర్ ప్రొవైడ్
చేస్తానని అయితే చెప్తుండన్న. ఆ మహబూబాబాద్ డిస్టిక్లో ఉన్న వాళ్ళకు ఓనర్ అయితే ఫైనాన్స్ సదుపాయం అయితే కలిగించే అవకాశం అయితే ఉంది. మీరు ఫైనాన్స్ రిలేటెడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ కోసం ఓనర్కి అయితే సంప్రదించగలరన్న. ఓనర్ నంబరు కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న, వీడియో కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది ఓనర్ నంబరు. మన ఛానల్ ఎలాంటి డీలర్ కానీ మీడియేటర్ కానీ ఉండరు, డైరెక్ట్ ఓనర్ టు కస్టమర్ డీలింగ్ అయితే ఉంటుంది. కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న ఓనర్ నంబర్. ఒకవేళ బండి అమ్ముడు పోయినట్లయితే కామెంట్ బాక్స్లోంచి ఓనర్ నంబర్ అయితే తీసేస్తా, అది గమనించగలరు. సో ఇది అన్న వాటి వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఏ కంపెనీ ట్రాక్టర్ ఏ ప్రైస్ రేంజ్లో కావాలో, ఏ ధరలో కావాలో కింద కామెంట్ చేయండి అన్న. మీరు పెట్టిన కామెంట్నే నేను వెతికి మరీ బండ్లను అయితే తేవడానికి అయితే ప్రయత్నిస్తాను. అండ్ ఛానల్ని కొత్త చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అన్న. అండ్ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు, ప్రతి ఒక్కరికి బాయ్ బాయ్.